రొట్టెల చేపల బెసర్ ఎలా చేయాలో చూద్దామా. దానికోసం అయితే ఒక చిన్న స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 3, 2 పెద్ద సైజు టొమాటో 2, 10 మిరపకాయలు, వెల్లుల్లి 10 వేసుకోవాలి. అవన్నీ అయితే మనం మిక్సీలో మంచిగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. మనం తాలింపు కోసం అయితే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, మనం ముందైతే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా మనం పెట్టేసుకున్న తాలింపుని కూడా వేసేసుకోవాలి. తాలింపు మంచిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. మనం వరుగులు వేస్తాం ఇందులో. సో మనం ముందుగా వరుగులను అయితే బాయిల్ చేసుకోవాలి. వరుగులు ముందుగా బాయిల్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎంత పులుపు అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఈ వరుగుల్ని కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. అందులోనే పసుపు, రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని కొంచెం మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్ చేపల్ని కూడా వేసేసుకోవాలి. అందులోనే ఒక్కొక్కటిగా ముందుగా కడిగి పెట్టుకున్న మిట్టల చేపల్ని కూడా ఒక్కొక్కటిగా ఇందులో అయితే వేసేసుకోవాలి. మిట్టల చేపలు వేసాక ఒక 5 to 10 మినిట్స్ మంచిగా బాయిల్ అయిపోతే సరిపోతుంది. ఇది ఆ రోజు కన్నా నెక్స్ట్ రోజు తింటే మాత్రం టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే పులుపు దానికి పడి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ బెసర్ రెడీ చేసాం కదా, దాని థిక్నెస్ కోసం అయితే మనం ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వాటర్తో మిక్స్ చేసి మనం దారలా పెడతాము. బియ్యం పిండి వాటర్ని ఇందులో మిక్స్ చేసుకొని కలపాలి. అప్పుడు మనకి బెసర్ అనేది థిక్గా వస్తుంది. ఇలా ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఆ విధంగా అయితే బియ్యం పిండి దారని అయితే పెట్టుకోవాలి. అప్పుడు బెసర్ అనేది థిక్గా వస్తుంది. అంతే, ఎంతో టేస్టీ మిట్టల చేపల బెసరు రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.